హ్యాపీ బర్త్డే దైవి. హ్యాపీ బర్త్డే దైవి కారోష్. హ్యాపీ బర్త్డే టు యు. క్లాప్స్ కొడుతుంది కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైద్రా మామ్. మా బాబు మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ బర్త్డే షాపింగ్ అన్నది ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నా. బర్త్డేస్ అనేది 1 yearకి ఒక్కసారి వచ్చిన ఎన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకుంటామో కదా, ఆ కలెక్షన్లోనే మా బాబు బర్త్డే అంటే నాకు చాలా చాలా స్పెషల్. మా బాబు బర్త్డే డ్రెస్ అయితే వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. మోస్ట్లీ చాలా మంది ఈ జనరేషన్ పిల్లలు అయితే వాళ్ళకి నచ్చిన డ్రెస్ మాత్రమే వేసుకుంటారు కదా, అందులో మా బాబు కూడా అంతే. ఇది బాగానే కనిపిస్తుంది. కొంచెం కిందికి పెడతా, ఇవి కిందికను కొంచెం కిందికి, ఇంకా పైకి. ఇనఫ్, కరెక్ట్గా ఉంది, సైజ్ కరెక్ట్గా ఉంది. బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, తీసేసుకో. ఏ జీన్స్ తీసుకో, మన జీన్స్ లేవు కదా, వద్దు. జీన్స్ మోడల్ ఇప్పుడు ఇదేనా మనం తీసుకున్నది? సరిపోయింది వానికైనా. ఏమో ఎతుకుతుండు. ఇట్లా పెట్టుకొని చూడు, పర్ఫెక్ట్ ఉంటే తీసుకుందాము. ఒకసారి పెట్టి చూడు. హాయ్ హాయ్ హాయ్, మంచినే ఉంది. కింది కాను కానీ వెనకాల సూపర్ ఉంది ముందల కంటే. చూడు, కనిపిస్తుంది కనిపిస్తుంది. దేవి ఇది వేస్తే సూపర్ ఉంది నాన్న. ఇట్లా లోపల దానికి కూడా బాగుంది, ఆ బ్లాక్ షర్ట్ కూడా స్టైల్ గా బాగుంది. ఇది చూడు, నైస్, సరిపోయింది. చిన్న పాపలు చిన్న పాపలు ఎక్కడికి వచ్చినారు? మా బాబు బర్త్డే షాపింగ్ ఆల్మోస్ట్ చాలా సేపు అయిపోయింది. ఇంటికి రాగానే త్రయాకి కొంచెం సేపు రిలాక్సేషన్ ఆడిపిస్తున్నాము. వాడు కూడా బయటికి వెళ్ళి వచ్చినాక అలసిపోయి ఉంటాడు కాబట్టి కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నాడు. ఎంత క్యూట్గా తిరుగుతున్నాడో. పిల్లలు ఎంత తొందరగా పెరిగిపోతూ ఉంటారు కదా, అసలు వాళ్ళకంటూ భయం అలాంటిది ఏమీ ఉండదు. మనకే వాళ్ళని చూసి భయం వేస్తుంది తప్పించి వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు కదా. మా త్రయ అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తేనే కదా వాళ్ళకి ఎన్వైర్న్మెంట్ అంతా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే ఆ 4 walls మధ్యలో ఉంటే వాళ్ళకి కూడా అసలు బయట ఏం జరుగుతుంది ఏంటి కూడా ఏం తెలీదు, అదే లైఫ్ అనుకుంటారు అనిపిస్తుంది. అందుకే కొంచెం లైక్ ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఫీలింగ్ నాకు.
బేసిక్గా మనం ఇంట్లో ఉంటే మనకే బోర్ అనిపిస్తుంది, ఇంకా పిల్లలు కంటిన్యూగా ఇంట్లోనే ఉండాలంటే వాళ్ళకి కూడా బోర్గా అనిపిస్తుంది కదా. సో అలా అని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి ఈజీగా అటాక్ అయిపోతాయి కాబట్టి. ఇంకా త్రయ వచ్చేసి ఆడుకోవడంలో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా వేరే దాంట్లో చూపెట్టాడు, అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా త్రయాన్ని కాసేపు ఆడిపించిన తర్వాత మేమైతే ఫోటోషూట్ కోసం ప్లాన్ చేస్తున్నాము పిల్లలకి. సో దాని గురించి బయటికి అయితే వెళ్ళాము, అంటే చూద్దాం కొన్ని స్టూడియోస్ అని. నాట్ ఓన్లీ వన్, చాలా స్టూడియోస్ చూసాము. అండ్ ఏది మేము ఎలా అనుకుంటున్నాము ఏంటి అన్నది ఫర్దర్ బ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. సో ఇది సెటప్ అయితే చూశాను. స్టూడియోస్లో కంటే బయట బాగా వస్తాయి కదా అన్నది నా ఫీలింగ్. దైవికి అవుట్డోర్ చేయించాము, చాలా బాగా వచ్చిండే పిక్స్. సో ఈసారి త్రయాకి ఎలా చేద్దాము ఏంటి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి వస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో అలా అని కొన్ని అయితే చూసాము. చూసాక ఇక కొన్ని ఇంకా డెసిషన్ ఇంకా ఫైనల్ చేసుకోలేదు మేము. వాటి కోసం డ్రెస్సెస్ పర్చేస్ చేయాలి అండ్ వాళ్ళకి ఎలాంటి లుక్ క్రియేట్ చేయాలన్నది నేను ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 12 కోసం వెయిట్ చేస్తున్నాం. అది దైవిక్ బర్త్డేకి. ఇంకా ఎంత ఎగ్జైటెడ్ అయిపోయాడో దైవిక్ అయితే. సో వాడికి మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఇలా సింపుల్గా ఇంట్లో బేసిక్గా చేసాము, అంత డెకరేషన్ ఇలాంటివి ఏం లేదు. వెరీ సింపుల్ బట్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హగ్స్ టు మై సన్. దైవిక్ టర్న్స్ 5 years. ఓ మై గాడ్. దైవిక్ హ్యాపీ బర్త్డే దైవి. హ్యాపీ బర్త్డే దైవిక్ ఆరోష్. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ సేమ్ ఉంది డ్రెస్. సేమ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీయా? కుచ్చుకుంది. దైవికి 5 కొట్టు. 5th బర్త్డే. 1 2 3 4 5. 3 4 5. వీడు చూస్తుంది. 1 2 3. 12 అయినా మా బాబు 12 అయింది అని చెప్తూనే ఉన్నాడు మాకు. మేము విష్ చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ చేసేసినాను. వాడికి కూడా న్యూ డ్రెస్ వేసినాను, ఇంకా బర్త్డే కాబట్టి ఇంకా న్యూవే ఉంటుంది అన్నీ కూడా. సో అంతా సెటప్ చేస్తున్నా. అండ్ దైవికి చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా కేక్ కటింగ్, సెలబ్రేషన్స్ అండ్ ఇలా మనం ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటి వాటిలలో చాలా ముందు ఉంటాడు. ఫస్ట్ పర్సన్ అంటే అంత ఇష్టము కేక్ కటింగ్స్ అన్నా, కొత్త డ్రెస్సెస్ అన్నా. క్లాప్స్ కొడుతుంది తమ్ముడు కూడా నవ్వుతుంటే నాకు సెలబ్రేషన్ చేసి నవ్వుతాడు.
సో ఇలా సింపుల్గా ఇంట్లో బాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. దైవిక్ వచ్చేసి ఇప్పటికి 5 years కంప్లీటెడ్. చాలా అంటే చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినాయి. బట్ మాకు ఇంకా వాడు చిన్న బాబే, అది ఎప్పటికైనా కూడా. ఫస్ట్ టైం మదర్ అయిన అంటే ఆ ఫీలింగే వేరు. అలాంటి ఫస్ట్ బేబీ అంటే చాలా మెమరీస్ ఉంటాయి. చాలా థింగ్స్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. వాడు పెరిగిన కొద్దీ అదొక డిఫరెంట్ ఫీలింగ్ అంతే. అది మదర్కి మాత్రమే అర్థం చేసుకునే ఫీలింగ్. ఫాదర్ కూడా, బట్ మదర్కి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది బేబీతోనే అనిపిస్తుంది నాకు. అండ్ దైవిక్కి వాడి తమ్ముడితోని చేసుకునే ఫస్ట్ బర్త్డే ఇది. సో వాడు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అండ్ కరెక్ట్ కేక్ కటింగ్ టైంలోనే దైవిక్ తమ్ముడు త్రయ కూడా అప్పుడు పడుకొని లేచాడు. ఇంకా వాడు కూడా ఫ్రెష్గా ఇంకా కేక్ కటింగ్ చూస్తూ ఉన్నాడు. వాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే వాడు ఎంత హ్యాపీనెస్తోనే ఉన్నాడు కంప్లీట్గా కూడా. ఇంకా త్రయ వచ్చేసి అందరూ అన్నయ్యకే పెడుతున్నారు ఏంటి అన్నట్టు వాడు ఫేస్ అంతా ఎలానో పెట్టేసి చూస్తూ ఉన్నాడు. బట్ ఈ బర్త్డే కొంచెం చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే వాడికి బ్రదర్తోని సెలబ్రేట్ చేసుకునే బర్త్డే. ఎప్పుడు ఫ్యామిలీ ఆఫ్ 3గా సెలబ్రేట్ చేసుకుంటాం, ఈ ఫ్యామిలీ ఆఫ్ 4గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎనీవేస్ ఈ బర్త్డే వాడికి మెమరబుల్గా ఉండబోతుంది అన్న ఫీలింగ్తోనే నెక్స్ట్ డే సెలబ్రేషన్ కూడా ప్లాన్ చేసాము. సింపుల్గా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, పిల్లలందరూ ఫుల్ హడావిడితో సెలబ్రేట్ అయితే అయ్యింది. ఆ వ్లాగ్ నెక్స్ట్ షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ విష్ మై సమ్